'రాజాది రాజా' అనే సినిమా సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదనిపించింది. ముందుగా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్ల విషయానికొస్తే ఈ సినిమాలో ఉన్న హీరో, హీరోయిన్‌లు కొత్త వాళ్ళైనప్పటికీ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అలాగే మిగిలిన క్యారెక్టర్‌లో కనిపించిన వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బావుంది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా బానే అనిపించినియి. ఇంక సినిమాలో అయితే మెయిన్‌గా ఈ సినిమాలో స్టోరీ లైన్ నాకు బాగా అనిపించింది. దానివల్ల ఆ పాయింట్‌తో వచ్చే సీన్స్ అన్నీ కూడా చూడడానికైతే బావున్నాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో అయితే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చూస్తున్నప్పుడు ఆవిడ బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే బానే క్రియేట్ అయింది. అలాగే సినిమా సెకండ్ హాఫ్‌లో ఆ సెటప్ గట్టా చూడడానికి బావుంది. ఇంక సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికొస్తే ఈ సినిమాలో ఉన్న పాయింట్ బానే ఉంది గానీ స్క్రీన్ ప్లే అయితే అంత స్ట్రాంగ్‌గా ఉండట్లేదు. స్క్రీన్ ప్లే కనుక స్ట్రాంగ్‌గా ఉండుంటే సినిమా ఇంకొంచెం బెటర్‌గా ఉండేది. సినిమాలో అయితే మెయిన్‌గా ఉండేది హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ. హీరో, హీరోయిన్ ప్రేమ కోసం ఎంతవరకు వెళ్ళాడు అన్నట్టుగా సినిమా ఉంటది. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళ మధ్య లవ్ స్టోరీని అంత స్ట్రాంగ్‌గా చెప్పలేదేమో అనే ఫీలింగ్ వచ్చింది. అలా చెప్పుంటే సెకండ్ హాఫ్‌లో ఇంకొంచెం బాగా క్యారెక్టర్‌లు కనెక్ట్ అయ్యేవాళ్ళేమో అని కూడా అనిపించింది. కానీ సినిమా ఫస్ట్ హాఫ్‌లో అయితే లవ్ సీన్స్ కన్నా ఎక్కువ హీరో ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పి ఆ సీన్స్ ఎక్కువ చూపించారు. ఇంక సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం బానే అనిపించింది కానీ అక్కడ హీరోకి ఉండే కాన్ఫ్లిక్ట్ అయితే కొంచెం సింపుల్‌గానే ఉన్నట్టు అనిపించింది. ఇంకా ఉన్నదాని కోసం కూడా హీరో పెద్ద కష్టపడకుండా జరగాల్సింది జరుపుకుంటూ వెళ్ళిపోతున్నట్టు సీన్స్ వస్తూ ఉన్నాయి. అలా కాకుండా హీరో స్ట్రాంగ్‌గా కష్టపడుతున్నాడు అన్నట్టుగా సీన్స్ వచ్చుంటే ఇంకొంచెం క్యారెక్టర్‌లకి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో అన్నట్టుగా అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో కూడా ఏదేదో విషయాన్ని హడావిడిగా చెప్పేసి సడన్‌గా ఎండింగ్ ఇచ్చేశారు. వాటిని కూడా కొంచెం ప్రాపర్‌గా చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా ఓటీటీలో ఉంది కాబట్టి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్‌లు ఏం పెట్టుకోకుండా ఈ సినిమాలో పాయింట్ బావుంటది. దాంతో వచ్చే సీన్స్ చూడడానికి పర్వాలేదనిపిస్తాయి అనుకుని గనక ఈ సినిమాని చూస్తే ఈ సినిమా అయితే పర్వాలేదనిపిస్తది. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.